Good morning, dear friends. Yesterday, also I conducted mock test, that is 16 6 2024. Yesterday, lower friends 5 members and one higher friend attended for mock test. I mean model test. So we can see their papers. Out of 5 members, only 3 friends submitted their transcription and rest of the two friends asked permission to send their transcription today. And one more higher friend also asked permission to send his transcription today. So let us see their transcription. Now, this is nothing but few examples how our friends make or do their transcription in the examination. This is very useful if you patiently observe. So you see here, this is lower grade transcription. You see many omissions and mistakes taking place. Yesterday, our friends, lower friends, who participated in mock test, they felt like that this is very hard passage, as they expected easy passage. So, how we expect a easy passage or hard passage in the real examination? We don't know how the kind of the structure of the passage as taking place as it is. So we don't know the particular whether it is hard or easy, but we are being candidates. We should be there to write, to handle any kind of passage, dear friends. That is important. So let us see how our friends done yesterday with their transcription. You see here, actually it is present, but but our friends, you see here, but our friend just wrote like present, but it is have. And here omission, revised estimates and interim budget omissions 1, 2, 3. Current year also omission. August house, H capital. Whenever we get August house, just I'll show you, dear friends. ఎప్పుడైనా ఆగస్ట్ హౌస్ వస్తే ఎప్పుడైనా సరే ఆగస్ట్ హౌస్ అనే వర్డ్ వస్తే మనము హెచ్ అనేది క్యాపిటల్ రాయాలి. దిస్ హౌస్ రిలేట్స్ టు అసెంబ్లీ అండ్ పార్లమెంట్. And few other kind houses, like wherever the MLAs and MPs get together, sit in the house that is called parliament and assembly, so that we have to respect that house. So we can write August house, H capital. August also, you may write AUGST, August. Nothing wrong, but of course, A capital or small also considered. Nothing, no problem is there. You handle like this, dear friends.
and we see another one's paper here. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు లోయర్ వాళ్ళకి ఎస్పెషల్లీ ఎగ్జామ్లో రాస్తుంటారు కదా, మీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అంటే మీరు చేసే మిస్టేక్స్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది ఎగ్జామ్లో. ఇక్కడ చూడండి, హౌస్ హెచ్ క్యాపిటల్ ఉండాలని హెచ్ రాశాను. అదేవిధంగా గోల్డెన్ జూబిలీ ఉంటే మన ఫ్రెండ్ గ్లోయింగ్ అని రాశారు. గ్లోయింగ్, గోల్డెన్ ఎట్లా ఉంటుంది, గ్లోయింగ్ ఎట్లా ఉంటుంది చూద్దామా. రాస్తాను ఇక్కడ, దిస్ ఇస్ గోల్డెన్, గ్లోయింగ్. గోల్డెన్ ఎలా ఉంటుంది, గల్ హాల్డ్ కదా, ఇది గోల్డెన్. గ్లోయింగ్ ఎలా ఉంటుంది, గల్ ఫుల్ స్ట్రోక్ అండ్ ఇంగ్ ఇలా ఉంటుంది గ్లోయింగ్. కాబట్టి కన్ఫ్యూజన్లో గోల్డెన్కి బదులు గ్లోయింగ్ అని రాశారు ఫ్రెండ్. అండ్ జూబిలీ కూడా చూపిస్తాను, గోల్డెన్ జూబిలీకి జడ్జ్మెంట్ అని రాశారు, చూపిస్తాను అది కూడా. జూబిలీ ఎలా ఉంటుంది, రాశారు జడ్జ్మెంట్ అని. జూబిలీ ఎలా ఉంటుంది, ఇది జూబిలీ, బట్ జడ్జ్మెంట్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. బట్ యాక్చువల్లీ జూబిలీ ఇది, బట్ జడ్జ్మెంట్ అని రాశారు ఫ్రెండ్. కాబట్టి అది రాంగ్, ఐడెంటిఫికేషన్ చేయాలి. ఇంకొకటి దోస్, టిహెచ్ఓఎస్సి, దోస్. చూడండి, దోస్ అంటే ఏంటి, గ్రామలాగా పోద్ది లైన్, ఇది కరెక్ట్. 6 అంటే కూడా ఇలా రాస్తాం. ఇక్కడ కన్ఫ్యూజన్ కదా, 6 అని రాశారు పాపం దోస్. ఇది చూడండి, ఎటువంటి మిస్టేక్ కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎన్ని ట్రాన్స్క్రిప్షన్ రాస్తే అంత బెనిఫిట్ అవుతుంది. న్యూలీ, న్యూలీ ఎలా రాయాలి, న్యూలీ యాక్చువల్ న్యూలీకి ఓన్లీ అని రాశారు, చూపిస్తాను. దిస్ ఇస్ న్యూలీ, ఓన్లీ, ఓన్లీ అని రాశారు. న్యూలీ ఎలా త్రూ ది లైన్ వెళ్తుంది కదా, ఎన్ఎల్, న్యూలీ ఇలా రాయాలి, త్రూ ది లైన్ రాయాలి. ఈ కన్ఫ్యూజన్లో ఓన్లీ అని రాశారు, బట్ న్యూలీ కరెక్ట్. ఇటువంటి మిస్టేక్స్ చాలానే కనిపిస్తున్నాయి డియర్ ఫ్రెండ్స్. తమిళ్ లాంగ్వేజ్ అని రాశారు, యాక్చువల్ తమిళ్ లాంగ్వేజ్ టెంపరరీ అని రాశారు, ఇక్కడ అర్థమవుతుంది కదా. సో ఇటువంటివి సిమిలర్ స్ట్రోక్స్ వచ్చినప్పుడు కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నారు. ఇటువంటివి ఓకే, ఇటువంటివి చూసుకోవాలి ఖచ్చితంగా. తమిళ్, తమిళ్ ఏం రాశారు, తమిళ్కి టెంపరరీ అని రాశారు. టెంపరరీ ఎలా ఉంటుంది డియర్ ఫ్రెండ్స్, టీ ఇంప్ రే అండ్ రే, టీ ఇంప్ రే రే, టెంపరరీ. సో ఇది రాయాలి, బట్ టెంపరరీ రాసుకొని తమిళ్ అని రాస్తారు, యాక్చువల్ తమిళ్ ఇది ఫ్రెండ్ అలా చేశారు. కాబట్టి ఇన్ని ఉన్నాయి చూడండి, కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఇక్కడ వెన్కి విత్కి వెన్ అని రాశారు, హ్యూమిలిటీకి మోరాలిటీ అని రాశారు, కామన్లీ అని, కమ్యూనల్కి కామన్లీ అని రాశారు. అండ్ బ్రదర్హుడ్కి ద ప్రొసీజర్ సంథింగ్ ఏం రాశారు చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా డియర్ ఫ్రెండ్స్. అండ్ టెరిబుల్, టెరిబుల్కి ట్రైబల్ అని రాశారు. అండ్ బడ్జెట్, ట్రాజడీ, ట్రాజడీకి ట్రైబల్ అని రాశారు. టెరిబుల్కి ట్రైబల్ అని రాస్తారు. ఎర్త్ క్వేక్ ఇవన్నీ మిస్, రికార్డెడ్ అని రాస్తారు. అక్కర్డ్ అంటే ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం ఇక్కడ చాలా. ఇక్కడ చూడండి, లాంగ్వేజ్
ఇండియా యాక్చువల్ ఇది లాంగ్వేజ్ అని రాశారు. ఇక్కడ కాజింగ్ ఒమిషన్ వచ్చింది, డ్యామేజ్ టు ఇది ఒమిషన్. ఇక్కడ హియర్ఫుల్ అనేది రాశారు, హార్ట్ ఫెల్ట్ సింపతికి హియర్ఫుల్ మెథడ్స్ అనేది రాశారు. కాబట్టి మొత్తం ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం బాగానే రాశారు స్ట్రోక్స్, బట్ ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం వస్తుంది. గతం ఫెయిల్ అయిపోయినట్లే కదా ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఎన్ని ట్రాన్స్క్రిప్షన్ వీలవుతే ఎన్ని ట్రాన్స్క్రిప్షన్స్ రాస్తే అంత హ్యాపీగా మీరు ఎగ్జామ్లో రాయగలరు. కాబట్టి మీకు మీరు టెస్ట్ చేసుకోవాలి ముందు. ఎగ్జామ్, రియల్ ఎగ్జామ్ తెలంగాణలో రాసే ఎగ్జామ్కి పోయే ముందే మీరు ఎక్కువ ట్రాన్స్క్రిప్షన్ చేసి మీకు మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. అందు గురించనే నేను మాక్ టెస్ట్స్ అని, మోడల్ టెస్ట్ అని పెట్టాను. మన ఫ్రెండ్స్ సరే తక్కువ మంది జాయిన్ అవుతున్నా కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ అందరూ కూడా ఈ విధంగా టెస్ట్ చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. అదర్వైజ్ ఇటువంటి మళ్ళీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంటాయి. వాటిని ఇప్పుడే కరెక్ట్ చేసుకోవాలి ముందే. ఇక్కడ చూడండి, ఐ వుడ్ లైక్ టు ఫార్మ్ అని రాశారు, ఇది కన్ఫర్మ్ యాక్చువల్లీ. ఇక్కడ క్వార్టర్ రాశారు, ఎర్త్ క్వేక్ యాక్చువల్లీ. మోడల్ రాశారు మెటీరియల్కి, ఇక తుది ఒమిషన్ అయింది. అండ్ ఎనాక్టెడ్ ఎంటర్ప్రీనియర్స్కి ఇక్కడ మిస్ అయిపోయింది ఒమిషన్. ఇక్కడ అనేబుల్ అని రాశారు, యాక్చువల్లీ ఎనేబుల్ ఇది. ఇక్కడ లోకల్ బాడీస్ మిస్ అయింది. మొబిలైజ్ ఫండ్స్ అనేది మిస్ అయింది ఫ్రమ్ ది మార్కెట్ ఒమిషన్. ఇవన్నీ ఇక్కడ ఎనేబుల్, మళ్ళీ అనేబుల్ రాశారు. నెక్స్ట్ పేజ్, ఇక్కడ సివిక్ యాక్చువల్ సెక్టార్ అని రాశారు. టర్మ్ ఇది టర్నింగ్ అని రాశారు. బ్యాడ్ అని రాశారు, ఇది బ్రాట్. ఇక్కడ హ్యాస్ బీన్ అటైన్ సంథింగ్ రాశారు. ఇక్కడ బెస్ట్, ఇక్కడ సజెస్ట్కి బెస్ట్ అని రాశారు. ఇక్కడ సింప్లిసిటీకి శాంపుల్ అని రాశారు. ప్రాసెస్డ్ అని రాశాడు, ప్రొసీజర్ ఇది. రెగ్యులేటెడ్, రిక్రూటెడ్ అని రాశారు. అండ్ కలెక్టెడ్కి కల్చరల్ అని రాశారు. ప్రొడ్యూస్ ఒమిషన్ అయింది. ఇక్కడ సేల్కి సోల్డ్ అని రాశారు. హార్వెస్ట్కి సర్ఫేస్డ్ అని రాశారు. ఈక్వల్ రాశారు, కోల్డ్కి ఈక్వల్ రాశారు. స్టోరేజ్కి సజెస్ట్ రాశారు. ఇక్కడ ఇది ఒమిషన్ నెసెసరీ, ఇక్కడ 2 ఒమిషన్. అండ్ ఇక్కడ గోడౌన్స్ సపరేట్లీ, ఇక్కడ ఇది అకామిడేషన్ అనేది రాశారు. ఇక్కడ ఇక్కడ నోటిఫైడ్, ఎండేవర్డ్ రాశారు, నోటిఫైడ్ అది. ఇక్కడ బ్రాడ్ అని రాశారు, బ్రాడ్కి. ఇక్కడ సెంట్ రాశారు, కామన్కి. హెల్డ్ అని రాశారు, సోల్డ్కి హెల్డ్ అని రాశారు. ప్రాసెస్డ్ ఆర్ అన్ప్రాసెస్డ్, ఇక్కడ ఏదో సెస్డ్ సంథింగ్ ఏదో రాశారు. ఇక్కడ సెస్కి అసిస్టెన్స్ అని రాశారు. నీడ్స్ టు బి థింగ్స్, నీడ్స్కి థింగ్స్ అని రాశారు. టు బీకి బిఫోర్ అని రాశారు. చూసారా ఎన్ని కన్ఫ్యూజన్, ఎన్ని సిమిలర్ స్ట్రోక్స్కి ఐడెంటిఫై కరెక్ట్ చేయలేక మిస్టేక్స్. కాబట్టి చూడండి, ఇక్కడ లెటర్ పార్ట్ వరకు అంటే 5 minutes వరకు 59 మిస్టేక్స్ పోయినాయి. 59 మిస్టేక్స్ పోతే లోయర్లో అంటే 51 మిస్టేక్స్ పోతే ఫెయిల్ అయిపోయినట్లు లోవర్ గ్రేడ్లో. మరి ఏం చేయాలి, ఎన్ని మిస్టేక్స్ రావాలి అంటే 28 మిస్టేక్స్ లోపల వస్తాయి. ఓకే, 28 మిస్టేక్స్ లోపల వస్తేనే 45 మార్క్స్ వస్తాయి, పాస్ మార్క్స్ వస్తాయి. ఆ 28 మిస్టేక్స్ దాటితే నెగిటివ్లోకి వెళ్ళిపోతాం అన్నట్టు. కాబట్టి మీరు లోయర్ వాళ్ళు 28 మిస్టేక్స్ లోపటే ఉండాలి, అప్పుడు 45 మార్క్స్ వస్తుంది. బట్ మీరు 51 మిస్టేక్స్ క్రాస్ అవుతే నెగటివ్ రిజల్ట్ వస్తుంది. కాబట్టి 51 మిస్టేక్స్ ఈక్వల్ టు 0 మార్క్స్, 28 మిస్టేక్స్ ఈక్వల్ టు 45. ఇంకా 28 లోపు 1 to 28 మిస్టేక్స్ లోపు ఉంటే మీకు మార్క్స్ వస్తాయి, పాజిటివ్ మార్క్స్ వస్తాయి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, మీకు మీరు టెస్ట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ డియర్ ఫ్రెండ్స్. ఇంకొక ఫ్రెండ్ చూద్దామా. ఇక్కడ ది ఒమిషన్ అయింది. ఇంటరిమ్, ఇక్కడ స్పెల్లింగ్ తప్పు రాశారు, INTRIMకి INTRM అని రాశారు. ఇక్కడ హౌస్కి H క్యాపిటల్. అండ్ అకౌంట్ ఫర్ ది ఒమిషన్ అయింది. ఇక్కడ ఆఫ్కి
ఫర్ అని రాశారు. ఇక్కడ త్రూ దిస్కి ఒమిషన్ అయిపోయింది. ఇక్కడ చూడ మెయిన్ హ్యావ్ బీన్ అని రాశాడు. హ్యావింగ్కి హ్యావ్ బీన్ అని రాశాడు. ఇక్కడ 16 ఒమిషన్స్ పోయినాయి. ఇక్కడ మేబీ ఇక్కడ లైన్ మిస్ అయి ఉంటుంది. ఒక లైన్ మిస్ కావడం వల్ల 16 మిస్టేక్స్ పోయినాయి ఈ ప్లేస్లో. ఈ 16 మిస్టేక్స్ ఎంత వాల్యుబుల్ చూడండి. ఇక్కడ మిస్ అయిపోయినట్లే ఆటోమేటిక్గా. అలా ఇక్కడ చూడండి, టెరిబుల్కి టేబుల్ అని రాశారు. ఇక్కడ ఈ 1 2 3 4 5 6 ఒమిషన్స్. ఈ దిస్ ఫ్రెండ్ లాస్ట్ టైం పాజిటివ్ మార్క్స్ వచ్చి బాగా రాశాడు, పాస్ అయ్యాడు. బట్ ఈ ఎగ్జామ్లో మిస్ అయింది. చూడండి, కాన్సన్ట్రేషన్ కూడా ఎంత ఇంపార్టెంట్. కాన్సన్ట్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఎగ్జామ్ రాసేటప్పుడు. కాబట్టి కాన్సన్ట్రేషన్ ఇట్ ఈస్ వెరీ వర్తీ డియర్ ఫ్రెండ్స్. చూడండి, వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఇండియా ఇక్కడ మిస్ అయిపోయింది. స్టడీ స్టేట్కి స్టడీ అని రాశారు. మెజారిటీ అని రాశాడు. ఇక్కడ ఇది ఏంటి, గుజరాత్కి మెజారిటీ అని రాశారు. సో ఇవన్నీ ఉన్నాయి చూడండి. కన్వీనింగ్ రాశారు. ఇక్కడ ఇవన్నీ ఒమిషన్, చాలా ఒమిషన్స్ వచ్చినాయి ఈసారి. సేమ్ ఇదే క్యాండిడేట్ లాస్ట్ టైం మంచి మార్క్స్తో పాస్ అయ్యారు. బట్ ఇక్కడ ఓన్లీ 3 minutes లోపటినే 59 మిస్టేక్స్ వచ్చేసి నెగిటివ్ మార్క్స్లోకి వెళ్ళారు. కాబట్టి ఎటువంటి ప్యాసేజ్ మనకు వస్తుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ఎటువంటి ప్యాసేజ్ వచ్చినా రాసేదే అది ఎగ్జామ్ కదా. మన గురించి ఆ క్వశ్చన్ పేపర్ చేంజ్ చేయరు కదా. మనం ఓన్లీ తమిళనాడు ప్యాసేజ్ లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తే ఎట్లా, మనము తెలంగాణ అండ్ ఏపీ ప్యాసేజెస్ కూడా బాగా ప్రాక్టీస్ చేసి ఇక్కడ విన్ కావాలి. ఓన్లీ తమిళనాడు లాంటి ప్యాసేజెస్ వస్తాయి అని అనుకోకూడదు. ఓన్లీ బుక్లో ఉన్నవి మాత్రమే ఎగ్జామ్లో వస్తాయి అని అనుకోకండి. అన్నోన్ ప్యాసేజెస్ అందుకే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అన్నోన్ ప్రాక్టీస్ చేయకపోతే కనుక కష్టం అవుతుంది. సజెస్ట్ చేస్తున్నా లోయర్ ఫ్రెండ్స్, అన్నోన్ ప్రాక్టీస్ చేయాలి. అన్నోన్ ప్యాసేజెస్ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మనకి ఈ అన్నోనే ఎగ్జామ్లో వస్తుంది. Unknown only we can write in exam, but not a known passage we can write in the exam. So that మోడల్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నా దగ్గర ఇక్కడ జాయిన్ కమ్మని నేను చెప్పట్లేను, మీకు మీరు టెస్ట్ చేసుకోండి. మోడల్ టెస్ట్లు ఖచ్చితంగా అబౌట్ మీకు 30 days కూడా లేదు కదా. ఈరోజు ఎంత 17 అంటే అబౌట్ వీ హ్యావ్ 25 days. 25 days ఉంది తెలంగాణలో ఎగ్జామ్కి. కాబట్టి మీరు కనీసం డైలీ 1 రాసి 25 ట్రాన్స్క్రిప్షన్స్ చేయండి. పుట్టిగా చేయడం కాదు, కంపేర్ చేసుకోండి. ఏది ఒరిజినల్ స్క్రిప్ట్లో 25 ట్రాన్స్క్రిప్షన్స్ చేసి మీరు ఇటువంటి స్క్రిప్ట్ ఉంది కదా, ఇది అన్నోన్ ప్యాసేజ్, ఇది ఓపెన్ చేసేసి మీరు ఎక్కడెక్కడ తప్పులు రాశారు చూసుకొని టెస్ట్ చేసుకోండి. అట్లయితేనే మీకు రిజల్ట్ ఉంటుంది. కానీ ఓన్లీ ఊరికే రాసుకుంటూ పోయి కంపేర్ చేయకపోతే ఎటువంటి లాభం ఉండదు. సో దిస్ ఈజ్ డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఎవ్రీ సండే నేనైతే మోడల్ టెస్ట్ కండక్ట్ చేస్తాను. బట్ వెరీ లెస్, చాలా తక్కువ మంది రెస్పాండ్ అవుతున్నారు. సరే, ఎవరి ఇష్టం వారు కదా, మనం ఫోర్స్ చేయడానికి లేదు, వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది చూసుకుంటే. సరే, మీరు మీ ఇన్స్టిట్యూట్లో మీరు టెస్ట్ చేసుకుంటే ప్రతిరోజు ట్రాన్స్క్రిప్షన్ రాసి టెస్ట్ చేసుకుంటేనే మీరు మీ స్టేజ్ ఏంటి, మీ పర్ఫార్మెన్స్ మీరు ఎక్కడున్నారు ఏంటనేది అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు, ఫెయిల్ అయిపోయి మనకి టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. బాగా సీరియస్గా ప్రాక్టీస్ చేయండి.